గైస్ నేను మీ ఆర్కే వెల్కమ్ టు ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్. లాస్ట్ టైం ఎస్ఐపిసిలో ఈవెంట్స్ విలువ తెలుసు కాబట్టి ఈవెంట్స్ వల్ల జాబ్ మిస్ అయ్యింది కాబట్టి ఈసారి ఈవెంట్స్ విషయంలో ఎలాంటి ఏమి జరగకూడదు అని చెప్పేసి ఈవెంట్స్ కోసం ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అవుతుండు. ఫస్ట్ ట్రయల్ మనకి ఈయనకి వచ్చిండు. ఫస్ట్ ట్రయల్లో 1600 మీటర్లు ఇప్పుడు తన మొదటి అనుభవం అన్నట్టు. ఫస్ట్ ట్రయల్ అది ఎంత చేస్తాడు అనేది ఒకసారి మీరు క్యాచ్ చేయండి. మీరు కూడా స్టార్ట్ చేసినప్పుడు టైమింగ్ స్టార్ట్ చేసుకోండి, కామెంట్ చేయండి అందరూ. ఇంకెవరైనా ప్రిపరేషన్ ఆఫ్లైన్ కోసం కావాలి అనుకుంటే మాత్రం కామెంట్ చేయండి. దాంతోపాటు మీరు ఛానల్ మన టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో అందులో జాయిన్ అయిపోయింది, ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్ టెలిగ్రామ్ ఛానల్లో. ఓకే, ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం. ఒకటే ఇక నీకు మొత్తం చూసుకున్నావు కదా. ఓకే, చూసుకున్నావు మంచిగా క్లారిటీగా. ఇప్పుడు ఫస్ట్ ల్యాప్ అనేది చూసుకోబో, లాస్ట్ మాత్రం 100% మళ్ళీ ఈడికెళ్ళి మళ్ళీ కొట్టేటప్పుడు మళ్ళీ ఫినిషింగ్ కొట్టుకోవాలి. ఓకేనా? పొజిషన్, చలో భాగ్. ఏమో ఫోన్ ఏమో కనిపిస్తలేదు, వెంకట్ ఫోన్. ఏం ఫోన్? నా ఫేసే కనిపిస్తుంది ఇలా. ఓకే, మొత్తానికైతే ఎస్ఐపిసి యొక్క అభ్యర్థిని మనం చూపిస్తున్నాము. ట్రయల్ కొద్దిగా యాక్షన్ కూడా పర్లేదు, మంచిగానే ఉంది. బాడీ ఫ్రీగా పెట్టుకో వెంకట్. వెంకట్ అంటే రాజు, రాజు ఏమో. అది మంచి గుడ్ గుడ్, శబాష్ శబాష్. చూస్తున్నారు కదా మీరు, 1600 మీటర్స్. నేను ఒకటే చెప్తున్నా, మీరు ఎప్పుడైతే నోటిఫికేషన్ ఎప్పుడొస్తుంది అనుకుంటా మాత్రం ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతారు. నోటిఫికేషన్ ఎప్పుడొచ్చినా సరే కానీ మీరు ప్రిపరేషన్లో ఖచ్చితంగా ఉండాలి. రైట్ సైడ్ మళ్ళాలి. మీరు నోటిఫికేషన్ గురించి మీరు వెయిటింగ్ చేయొద్దు. ఎప్పుడు వచ్చినా సరే యుద్ధానికి రెడీగా ఉండాలి. గంతే నేను చెప్పేది ఒకటే. లాస్ట్ టైం కూడా నేను చెప్పిన లాస్ట్ టైం చేసిన మిస్టేక్స్ మాత్రం నేను చెప్తున్నా చూడండి. ఇక మళ్ళీ చేయకండి. ఇక నేను మళ్ళీ చెప్తే అది ఏమైపోతుంది అంటే మీకు సోదిలాగా అనిపిస్తుంది. నేను చెప్పేది అది. ఈ పర్సన్ కూడా నేను చెప్తున్నా కదా, లాస్ట్ టైం ఈవెంట్స్లో మార్క్స్ జస్ట్ ఎంత 609 చేసిండు, అంటే 70 మార్కులు. లాస్ట్ టైం 6 నిమిషాల 9 సెకండ్లు చేసిండంట, 70 మార్కులు కొట్టిండు దగ్గర. అంటే మీరు ఆలోచన చేసుకోండి. ఈ సంవత్సరం లాస్ట్ టైం కనుక ఒకవేళ 545, 540, 550 చేసి ఉంటే మాత్రం 75 మార్కులతో ఈజీగా జాబ్ వచ్చేది. నేను చెప్పేది ఒకటే, మీకు ఆలోచన చేసుకోండి, ప్రిపరేషన్ కండి. గంతే, అంతకు మించింది ఇక నేను చెప్పలేను. ఎందుకంటే మీరు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఇక చూద్దాం పాటు, ఇక మస్తు టైం ఉంది అనుకుంటారు. కానీ మీరు ఆల్రెడీ వెయిట్ ఉంటారు, తర్వాత అన్ఫిట్ పర్సన్స్ ఉంటారు. సో అవన్నీ ఆలోచన చేసుకొని చేయాలి. నేను చెప్పేది అది. నేను చెప్పేది ఒకటే, బాగా గుర్తుపెట్టుకోండి. ఇక ఇప్పటి నుంచే ప్రిపరేషన్ కండి. రోజు మీరు ఏదైతే ఉందో మైదానానికి ఒక 1 అవర్ కేటాయించండి. మిగతా టైం అంతా చదువుకోనికే ట్రై చేయండి. అంతే మీ టార్గెట్ ఒకటే. ఇప్పటి నుంచి ఈవెంట్స్ ప్రిపరేషన్ కావాలి, ప్రిలిమ్స్ క్వాలిఫై కావాలి. 100కి 200% మీకు పక్కా జాబ్ వస్తుంది, అది గ్యారంటీ, షూర్. చలో చలో రాజు, శబాష్ శబాష్ శబాష్, నువ్వు చేయగలుగుతావు. యాక్షన్ పర్లేదు, మంచిగానే ఉంది. కాకపోతే ఏంటంటే స్టార్టింగ్ ఎవరికైనా టైర్డ్ అయిపోతుంది. మజిల్స్ గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా టైర్డ్ అయిపోతుంది. సో నేను చెప్పేది ఒకటే అబ్బా, ప్రిపరేషన్. ఒక రన్నరు ఒలింపిక్స్ కోసం 4 సంవత్సరాలు అంతకంటే ముందు నుంచే, లాస్ట్ ఒలింపిక్స్ మిస్ అయిపోతే ఈ ఒలింపిక్స్ రాకపోతుందా అని చెప్పేసి ప్రిపరేషన్ ఎట్లా అవుతాడో. సో మీరు కష్టపడే దాంట్లో కూడా ఇప్పటి నుంచి ప్రిపరేషన్ అయితే 100% మీరు జాబ్ కొట్టగలుగుతారు. బాగా గుర్తుపెట్టుకోండి. నువ్వు జాబ్ చేసినా ఏం పని చేసినా కానీ నేను చెప్పేది ఒకటే, నా అనుభవంతో చెప్తున్నా. నేను చెప్పేది ఒకటే చెప్తా, ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అవ్వండి, జాబ్ కొట్టండి. కమాన్ గుడ్. ఇక ఫస్ట్ కొద్దిగా స్పీడ్ చేసిండు. ఇక లెగ్స్ ఇక అది లేదు కదా, ప్రాక్టీస్ లేదు కాబట్టి ఇక కొద్దిగా టైర్డ్ అయిపోతుంటాయి. లెగ్స్ మొత్తం టైర్డ్ అవుతుంటుంది, ఇక హ్యాండ్స్ మొత్తం టైర్డ్ అవుతుంటుంది. జర దమ్ అంటారు కదా, జర దమ్ అనేది కంట్రోల్ కాదన్నట్టు, బ్రీతింగ్ అనేది కంట్రోల్ కాదన్నట్టు. ప్రాక్టీస్ ఏదైనా ప్రాక్టీస్. హార్డ్ వర్క్ ఈజ్ నెవర్ ఫెయిల్యూర్స్. శబాష్ గుడ్.
వెళ్ళాలి. ఇక లాస్ట్ 600 ఉంటుంది. ఇక వెళ్ళిపోవాలి, కిలోమీటర్ అయిపోయింది. చలో చలో చలో, కమాన్ కమాన్ రాజు, చేస్తావు, నువ్వు చేస్తావు. మంచి టైమింగ్ వస్తుంది, ఏం కాదు. మంచి నెంబర్ 1 టైమింగ్ వస్తుంది, గుర్తుపెట్టుకో. సూపర్ 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 సూపర్. ఈసారి నువ్వు మంచి 90 మార్కులు కొట్టిస్తా నీతో రాజు, 90 మార్కులు కొట్టిస్తా, గుర్తుపెట్టుకో. ఎవరైనా ఈసారి మాత్రం నేను చెప్తున్నా, ఆఫ్లైన్ ట్రైనింగ్కి అయితే నేను చెప్తున్నా గ్యారంటీగా 90 మార్కులు కొట్టిస్తా. 90 మార్కులు గ్యారంటీ, షూర్. నేను చెప్తున్నా ఏంటంటే 90 మార్కులు పక్క కొట్టిస్తా. ఇక ప్రతి ఒక్క ఫిజికల్ అకాడమీలలో చాలామంది 100 మంది జాయిన్ అవుతారు. 100 మంది జాయిన్ అయిన తర్వాత ఏమంటారంటే అందరూ నా దగ్గర వీడు క్వాలిఫైడ్ వాడు క్వాలిఫైడ్ అంటారు. కానీ ఇప్పటివరకు ఏంటంటే టైమింగ్స్ విషయంలో ఎవ్వరు పెట్టలేరు. టైమింగ్స్ అంటే ఏంది? టైమింగ్స్ అంటే ఎట్లా అంటే టైమింగ్స్ విషయంలో ఏంటంటే 90 మార్కులు 85 మార్కులు కొట్టిన వాళ్ళు ఏంది అనేది ఎవ్వరు చెప్పరు. ఏమంటావు? అయితే ఏంటంటే నేను ఒకటే చెప్తున్నా అబ్బా, నాకు మంచి సజెషన్ ఇప్పుడే వచ్చింది. ఏ కోచ్కి అయితే నేను చెప్తున్నా, ఒకటే మాట చెప్తున్నా. సో ఇట్లా ఒక స్టూడెంట్ని తీసుకోండి, ఒక స్టూడెంట్తో ఫస్ట్ ట్రయల్ చెప్పండి, సెకండ్ ట్రయల్ పెట్టండి. ఫస్ట్ ట్రయల్ ఎంత చేసిండో మీరు కూడా ఎవరైతే కోచ్ దగ్గర జాయిన్ అవుతారో ప్రతి స్టూడెంట్కి నేను ఒకటి చెప్తున్నా అబ్బా, మోసపోకండి. 1600 మీటర్స్ 100% కొలుచుకోండి. టైమింగ్ ఎంత చేస్తారో ఇట్లా ఒక వీడియో కవర్ చేయించుకోండి. ఆ వీడియోలో మీ టైమింగ్ ఎంత వచ్చిందో చూసుకోండి. తర్వాత ఒక నెల రోజుల తర్వాత ఆ టైమింగ్ మీరెంత, ఆ కోచ్ ఎంత చేయించిండు అనేది అప్పుడే తెలుస్తుంది మీకు. కోచ్ పవర్ అనేది మీకు అప్పుడే తెలుస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక ఇంతకు మించింది నేను ఏం చెప్పలేను, మీరు ఆలోచన చేసుకోండి. ఇక ఫినిషింగ్ రాజు 100 మీటర్స్ లాస్ట్ 100. శబాష్ శబాష్ శబాష్, వెళ్ళాలి. ఫ్రీగా పెట్టుకో, మజిల్స్ ఫ్రీగా పెట్టుకొని చేయాలి. ఇక లాస్ట్ 100 మీటర్స్ ఉంది గాయస్. ఇక చూడొచ్చు. సూపర్, గుడ్ గుడ్ గుడ్, సూపర్. ముందరికి వెళ్ళిపోయి మెల్లగా వచ్చేసేయి రావాలి. కమాన్ 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 కమాన్. 50 మీటర్స్. చలో చలో, దా దా దా. ఫినిషింగ్ 655, 656, 657, 659. ఇక్కడ ఆపిన వెంకట ఫోన్ ఏమో కనిపిస్తుందా? ఎంతను? 659. 7 మినిట్స్ కాడ ఆపిన. 6 నిమిషాల 59, అంటే 7 నిమిషాలు అనుకోండి. ఒక్క సెకండ్ కాడ వచ్చింది. ఏముంది రాజు? 6 నిమిషాల 59 సెకండ్లు చేసి టైమింగ్ వచ్చేసి 6 నిమిషాల 59 సెకండ్లు వచ్చింది. 7 నిమిషాల కాడ ఆపేసినాము. సో ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే బాగా గుర్తుపెట్టుకోండి. నేను ఒకటే చెప్తున్నా, 6 నిమిషాల 59 సెకండ్లు చేసిండు కదా రాజు, చేసిండు కదా. సో నేను మొన్న 11 సంవత్సరాల స్టూడెంట్ని చూపించిన, 14 సంవత్సరాల వాళ్ళని చూపించిన. ఇప్పుడు రాజు ఒక 25-26 సంవత్సరాలు రాజు చూపిస్తా. తర్వాత 30 సంవత్సరాల వాళ్ళు వస్తే 30 సంవత్సరాల వాళ్ళు చూపిస్తా. అయితే ఒక క్యాండిడేట్ ఎంత వీక్ ఉన్నాడో చాలామంది కోచ్లు ఏం చేస్తున్నారంటే ఎవడో పర్ఫార్మెన్స్ ఉన్నోడిది వాడి వీడియో పెడుతున్నాడు, కానీ లూజ్గా ఉన్న క్యాండిడేట్ పెడతలేదు. పర్ఫార్మెన్స్ ఉండడం పెట్టడం పెద్ద గొప్ప కాదు. ఇప్పుడు మన దాంట్లో ఇప్పుడు మొన్న పిల్లలు ఎంత చేసారు? 5 నిమిషాల 40 సెకండ్ చేసిండు. అది కూడా 13 సంవత్సరాల వ్యక్తి 5 నిమిషాల 40 చేసిండు. 11 సంవత్సరాల వ్యక్తి 6 నిమిషాల 38 సెకండ్లు చేసిండు. అంటే ఆలోచన చేసుకోండి, స్టార్టింగ్లో వాడి స్టేజ్ ఏంది. 1వ రోజు వాడి టైమింగ్, సొంత టైమింగ్ ఎంత చేసిండు? 1600 మీటర్లు కొలుచుకొని 1600 మీటర్లు టైమింగ్ తీసి ఒక వీడియో రూపంలో తీసి జనాలకు చూపించండి, నమ్ముతారు. తర్వాత నెక్స్ట్ ఒక నెల రోజుల తర్వాత కోచ్ బలము బలహీనత ఏంది అనేది మళ్ళీ అదే స్టూడెంట్కి 1వ రోజు పెట్టినావు కదా ట్రయల్, మళ్ళీ 30వ రోజు మళ్ళీ ట్రయల్ పెట్టు. మళ్ళీ ట్రయల్ పెడితే నీ దమ్ము నీ ప్రూవ్ ఏందనేది, కోచ్ దమ్ము పవర్ ఏందనేది తెలుస్తుంది. మళ్ళీ ఏ ఏరియాలో అయితే ట్రయల్ పెడుతున్నాడో కోచ్,
ఇప్పుడు నేను ఈ రోడ్ రేస్లో ట్రయల్ పెట్టినా కదా, ఇదే రోడ్ రేస్లో నేను ఈ రాజుకి ఇంకొక 30 రోజుల్లో ట్రయల్ తీసుకొని వస్తాను. ఈరోజు డేట్ ఎంత? 25 24 తారీఖు. మళ్ళొచ్చే నెలలో 24వ తారీఖు రాజుకు మళ్ళీ ట్రయల్ పెట్టబోతా. అంటే ఇప్పుడు అర్థమైందా? ఎప్పుడే కానీ బాగా గుర్తుపెట్టుకొని, ఫస్ట్ ట్రయల్ ఎంత చేసినావో ఫస్ట్ ట్రయల్ ఎక్కడ చేసినావో సెకండ్ ట్రయల్ కూడా అక్కడనే ఉండాలి. సో చాలామంది ఫేక్ కోచెస్ ఏంది అనేది, వాళ్ళ బలహీనతలు ఏందనేది మనకి ఈ వీడియో ద్వారానే తెలిసిపోతాయి. ఓకేనా? సో బాగా గుర్తుపెట్టుకోండి, ఆలోచన చేసుకోండి. నేను చెప్పేది అనేది ప్రతి ఒక్కటి క్లారిటీగా ఉంటుంది. ప్రతి ఒక్క స్టూడెంట్ని తీసుకుంటా. నా దగ్గర 30 సంవత్సరాలు వచ్చిన, 33 సంవత్సరాలు వచ్చిన, లాస్ట్ టైం మన SIPCలో గుర్తుండొచ్చు 33 సంవత్సరాల ప్రేమ్ వీడియో తీసిన. మీకు తెలుసు లాస్ట్ టైం ఏజ్ విషయంలో కొద్దిగా మిస్టేక్ అయిపోయి తను కొద్దిగా అది కాలేకపోయింది, జాబ్లు కొట్టలేకపోయింది. ఈవెంట్స్ విషయంలో 33 సంవత్సరాల ప్రేమకు కూడా న్యాయం చేసిన. అంటే ఆలోచన చేసుకోండి. ఒక కామెంట్ వచ్చింది 30 సంవత్సరాలతో చెప్పి అని ఒక క్యాండిడేట్ పెట్టిండు. నువ్వు ఒకసారి ఓల్డెస్ట్ వీడియోలు చూడరా బాబు, నీకు అర్థమవుతుంది. అర్థమైందా? ఏదో వచ్చి మాటలు చెప్పేసి మరి 14 సంవత్సరాల క్యాండిడేట్ని నేను పంపించిన అన్నాడు. నా దగ్గర ఎవడు వస్తే వానికి నేను ట్రయల్ పెడతా. మొన్న 13 సంవత్సరాల క్యాండిడేట్ పిల్లగాడు నేను అథ్లెటిక్స్ రెడీ చేస్తున్నా, వానికి ట్రయల్ పెట్టినా. ఇప్పుడు 25 సంవత్సరాల రాజు వచ్చిండు, రాజుకి కెట్టేస్తా. నీకు ఏజ్తో సంబంధం లేదు, నేను ఆ ఏజ్లో చేస్తున్నారు. సో మనం ఏం చేయాలనేది, ఎప్పుడే కానీ ఒక వ్యక్తిని నువ్వు మోటివేట్ చేయకపోయినా పర్లేదు, డిమోటివేట్ చేయకు. నేను చెప్పేది అది. ఎవరైనా సరే కానీ మన వీడియోలు ఫాలో అయ్యేటోళ్ళు మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇప్పటి నుంచి ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు రాజు టైమింగ్ వచ్చేసి 1600 మీటర్లు 6 నిమిషాల 59 సెకండ్లు. ఇప్పుడు అర్థమైందా పాయింట్? సో మీరు కూడా మంచిగా ప్రిపరేషన్ అవ్వాలి. అందరికీ ఆల్ ద బెస్ట్. జై జవాన్ జై కిసాన్.